వెల్కమ్ టు నిసి ఛానల్. నమస్కారం అందరికీ. 2 స్పూన్స్ రాగి పిండి తీసుకోండి. ఆ 2 స్పూన్స్ రాగి పిండికి అక్కడ పెట్టిన గ్లాస్ వాటర్ సరిపోతుంది. రాగి పిండి వేసిన బౌల్లో మరికొన్ని వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేయండి. అమ్మ మరికొన్ని అంటే ఎన్ని? ఆ పిండి అంతా మునిగేటట్టు వాటర్ పోసుకొని బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత ఇంకేం చేయాలమ్మా? ఒక బౌల్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని బౌల్ తీసుకున్న తర్వాత ఇంతకుముందు చూపించాను కదా గ్లాస్ వాటర్, ఆ గ్లాస్ వాటర్ బౌల్లో పోసుకోవాలి. అమ్మ గ్లాస్ వాటర్ పోసుకోవాలా? 2 గ్లాస్ పోసుకోవద్దా? మనకు గ్లాస్ వాటర్ సరిపోతుంది కదా నాన్న. 2 స్పూన్స్కి గ్లాస్ వాటర్, 2 గ్లాసెస్కి అయితే 4 స్పూన్స్. ఓహో అట్లనా. ఓకే, ఇంకా నెక్స్ట్ వాటర్ పోసుకున్న పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వావ్, బౌల్ బాగా టర్న్ అవుతుందమ్మా. పిండి బాగా మిక్స్ అయిన తర్వాత ఇంతకుముందు వాటర్ వేడి చేసుకున్నాం కదా, దాంట్లో పిండి అంతా పోయాలి. అమ్మ నాకు డౌట్, డైరెక్ట్ పిండి అందులోనే వేసుకోవచ్చు కదా, మళ్ళీ ఎందుకు సపరేట్? పిండి డైరెక్ట్గా వేస్తే సరిగ్గా మిక్స్ కాకుండా ఉండలు కడుతుందన్న. అట్లా ఉండలు కట్టడం ద్వారా పిండి అనేది ఉడకదు, ఎక్కడికక్కడికి బౌల్స్గా ఫామ్ అవుతుంది. సో మనం ముందుగా మిక్స్ చేసుకొని పోయడం ద్వారా జావా అనేది ఉండలు కట్టకుండా మంచిగా ఉడుకుతుంది, కన్సిస్టెన్సీ కూడా మంచిగా వస్తుంది. ఇలా మనము ఎంతసేపు ఉడకబెట్టాలమ్మా? మరీ పల్చగా కాకుండా మరీ చిక్కగా కాకుండా ఇలా మనం చేసుకున్న విధంగా చేసుకుంటే సరిపోతుంది. ఈజీగా తాగేసేయచ్చు. రెడీ అయింది కదా, స్టవ్ ఆఫ్ చేయి, ఇంకా తాగేసేద్దాం. అమ్మ అక్కేంటి గగడా తాగేస్తుంది? అక్కకు కూడా నాలానేనా ఏమైనా బెల్లము సాల్ట్ లాంటివి వేస్తావా? లేదు నాన్న, నీలాగే అక్క కూడా ఎర్లీ స్టేజ్లో స్టార్ట్ చేశాను. సో సేమ్ టేస్ట్ అనేది తనకు అలవాటు అయిపోయింది. మేమంటే తాగుతున్నాం, మరి కొత్తగా అలవాటు చేసుకుని పెద్దవాళ్ళు ఎలా తాగాలని? సాల్ట్ అయినా బెల్లం అయినా వేసుకొని తాగొచ్చు. 1 ఇయర్ బిలో పిల్లలకైతే సాల్ట్ బెల్లం ఏం వాడకండి, నార్మల్గానే తాగించండి. అదే టేస్ట్ వాళ్ళకి అలవాటు అయిపోతుంది. ఓకే మమ్మీ. అక్క టేస్ట్ ఎట్లని చెప్పు.